తెలంగాణ రాష్ట్రంలోని చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేస్తోంది. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలందరికీ క్రమం తప్పకుండా పాలన ఇవ్వబోతున్నారు. సర్కారు ఉదయం పూట అల్పాహారం కింద ఉప్మా ఇస్తారు. అంగన్వాడీలోని 3 నుంచి 6 ఏళ్ల వయసు పిల్లలకు ఇప్పటిదాకా ఒక పూట అన్నం అందిస్తూ రోజుకో గుడ్డు చొప్పున ఇస్తూ వస్తున్నారు. ఇప్పుడు వీరికి అదనంగా 100 మిల్లీలీటర్ల పాలు, ఉదయం అల్పాహారం కూడా ఇవ్వాలని అధికారులు ఇప్పటికే ప్రణాళిక రూపొందించారు. జాతీయ స్థాయిలో పోలిస్తే రాష్ట్రంలోని చిన్నారులు వయసుకు తగిన ఎత్తుకు తగిన బరువు సరిగా లేనట్టు సర్వేలు వెల్లడైంది. ఈ లోపం అధిగమించేందుకు గాను పలు కార్యక్రమాలను పోషకాహార ప్రణాళికను సంబంధించిన శాఖ సిద్ధం చేస్తుంది. కౌమార బాలికలకు చిరుధాన్యాలతో పాటు పల్లి చిక్కీలు ఇస్తున్న ప్రభుత్వం కొత్తగా వారి ఇంకా అదనపు పోషకాహారం ఇవ్వాలని ఆలోచిస్తోంది. ఈ మేరకు 100 రోజుల న్యూట్రిషన్ మిషన్ ప్రచారాన్ని త్వరలో నిర్వహించబోతోంది ప్రభుత్వం. బ్యాంకులు లేదా మరేమైనా ఫైనాన్షియల్ సంస్థ నుంచి రుణాలు తీసుకోవాలంటే మీ సిబిల్ స్కోర్ ఎంతుంది అనే ప్రశ్నలే వినిపించేవి. సిబిల్ స్కోర్ను త్వరలో మార్చే అవకాశం ఉంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్థిక సేవల విభాగం సాంప్రదాయ క్రెడిట్ స్కోర్పై ఆధారపడటం తగ్గించేందుకు కొత్తగా డిజిటల్ లెండింగ్ వ్యవస్థ అయిన యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ ను విస్తరించేందుకు కృషి చేస్తోంది. ప్రస్తుతం బ్యాంకులు, ఆర్థిక సంస్థలు దరఖాస్తుదారుడి క్రెడిట్ అర్హతను అంచనా వేయడానికి ప్రధానంగా క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో సిబిల్ స్కోర్లపై ఆధారపడుతున్నాయి. అయితే కొత్తగా తీసుకురావాలని భావిస్తున్న యూఎల్ఐతో మరింత క్రమబద్ధీకరించిన సమగ్ర రుణ ప్రక్రియను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. వేగవంతంగా ఈ ప్రక్రియను తీసుకురావడానికి డిఎఫ్ఎస్ అన్ని ఆర్థిక సంస్థలకు నెలవారీ ప్రాతిపదికన యూఎల్ఐ స్వీకరణకు సమీక్షించాలని సూచించింది. ఈ వ్యవస్థలో చేరని వారు తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పింది. జూన్ 26న ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం డిఎఫ్ఎస్ కార్యదర్శి ఎం నాగరాజు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు, వివిధ కేంద్ర మరియు రాష్ట్ర మంత్రిత్వ శాఖల ప్రతినిధులతో సమావేశమై దేశవ్యాప్తంగా యూఎల్ఐ అమలు గురించి చర్చించారు. రుణాలను అందించే ప్రక్రియను వేగవంతం చేయడం, మరింత సమర్థవంతంగా సాంప్రదాయ క్రెడిట్ బ్యూరోలపై తక్కువగా ఆధారపడడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక ఈ విధానం విజయవంతంగా అమలు చేయబడితే రుణాల ఆమోదంలో యూఎల్ఐ ఒక పెద్ద మార్పును తీసుకురాగలదు. రుణాలు తీసుకుందామనే వారికి ఈ వ్యవస్థ మరింత అందుబాటులో ఉంటుంది. ఇక దీనివల్ల గ్రామీణ రుణ గ్రహీతలు, చిన్న వ్యాపారాలకు అధికారిక క్రెడిట్ ఎకోసిస్టమ్ వ్యవస్థలోకి తీసుకొస్తుంది. ఆర్థిక లావాదేవీలో పారదర్శకతను ప్రోత్సహిస్తుంది. మోసాలు, అసమర్థతను తగ్గిస్తుంది. రుణాల ప్రాసెసింగ్ ఖర్చులను కూడా ఆటోమేటిక్ డిజిటలైజేషన్ చేస్తుంది. పేపర్ వర్క్, ఆపరేషనల్ ఖర్చులను తగ్గిస్తుంది. ఎంఎస్ఎంఈ రైతులు రుణ ప్రక్రియను సులభతరం చేస్తుంది. సకాలంలో క్రెడిట్ అందిస్తుంది. ఒకసారి విదేశాలకు వెళ్లి అక్కడ ఉద్యోగం చేసి మంచి డబ్బు సంపాదించాలని చాలా మంది కలలు కంటారు. అయితే ఖరీదైన వీసాల కారణంగా చాలా మంది కలలు నెరవేరకుండానే ఉంటాయి. కానీ అప్పుడు ఒక దేశం కేవలం 7,500కే వీసాను అందివ్వడమే కాకుండా అక్కడ 1 సంవత్సరం వరకు పనిచేసే అవకాశాన్ని కూడా అందిస్తోంది. ఆ దేశమే జర్మనీ దాని గొప్ప చరిత్ర, ఉత్సాహభరితమైన నగర జీవితం, సుందరమైన ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధిగాంచింది. ఇది ప్రయాణికులు, సృజనాత్మకత నిపుణులకు ఇష్టమైనటువంటి గమ్యస్థానంగా మారుతుంది. అయితే స్వయం ఉపాధి పొందుతున్న వారికి జర్మనీ ఫ్రీలాన్స్ వీసాను అందిస్తోంది. దీన్ని ఫ్రీబే రుప్లర్ వీసా అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది వారికి ఆర్థిక స్తోమత ఉన్నంత వరకు దేశంలో స్వతంత్రంగా పనిచేసేందుకు వీలు కల్పిస్తుంది. స్వతంత్ర శాస్త్రవేత్తలు, కళాకారులు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, ఇంజనీర్లు, ఆర్కిటెక్టులతో పాటు స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తుల కోసం ఫ్రీలాన్స్ వీసా రూపొందించారు. వీసాకు అర్హత పొందాలంటే దరఖాస్తుదారులు చెల్లుబాటు అయ్యే పాస్పోర్ట్, అధిక స్తోమత రుజువు, ఫ్రీలాన్స్ పని రుజువు, అర్హత రుజువు వంటి దరఖాస్తులను సమర్పించుకోవాల్సి ఉంటుంది. ఇక జర్మన్ ఫ్రీలాన్స్ వీసా కోసం ముందుగా దరఖాస్తుదారుడి స్వదేశం నుంచి నేషనల్ డి వీసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జర్మన్ రాయబార కార్యాలయం లేదా కాన్సులేట్ లో అపాయింట్మెంట్ తీసుకోవాలి. అవసరమైన పత్రాలు సమర్పించాలి. ఈ ప్రక్రియలో బయోమెట్రిక్ డేటా కూడా సమర్పించాల్సి ఉంటుంది. వీసా మంజూరు చేసిన తర్వాత దరఖాస్తుదారుడు జర్మనీలోకి ప్రవేశించి వచ్చిన 2 వారాల్లోపు వారి చిరునామాను నమోదు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ తర్వాత వారు ఫ్రీలాన్సర్ గా లేదా స్వయం ఉపాధి పొందే వ్యక్తిగా వారి నివాస అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవడానికి స్థానిక విదేశీయుల కార్యాలయం సందర్శించాల్సి ఉంటుంది. ఇక ఫ్రీలాన్స్ వీసా సాధారణంగా 1 నుంచి 3 సంవత్సరాల వరకు మంజూరు చేస్తారు. అలాగే దరఖాస్తుదారు అర్హత ప్రమాణాలకు అనుగుణంగా కొనసాగితే పునరుద్ధరిస్తారు. జర్మనీలో దీర్ఘకాలికంగా స్థిరపడాలి అనుకునే వారికి ఫ్రీలాన్స్ వీసా వరంగా మారింది.